హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ తెలుసా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది. సో నా యూట్యూబ్ ఛానల్ నుంచి మీ అందరికీ అథమెటిక్ క్లాస్ చెప్పబోతున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మనం అథమెటిక్ సిలబస్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మన సిలబస్లోకి వెళ్ళినట్టయితే అథమెటిక్ సిలబస్లోకి ఫస్ట్ నిష్పత్తి అనుపాతం, తర్వాత భాగస్వామ్యం, తర్వాత బారు వడ్డీ, చక్రవడ్డీ, వయస్సులు, సగటు, కాసాగు కాసాబా, భిన్నాలు, సంఖ్యామానం, డేటా విశ్లేషణ, శాతాలు, లాభ నష్టాలు, కాలం పని, కాలం దూరం, రైలు పడవలు, సో వైశాల్యాలు మరియు ఘన పరిమాణాలు. సో ఇది ఫ్రెండ్స్ అథమెటిక్ సిలబస్. సో మనం ఇప్పుడు నిష్పత్తి అనుపాతం నుంచి మొదలుపెట్టబోతున్నాము. సో దయచేసి నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ నిష్పత్తి అనుపాతం బేసిక్ నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ నిష్పత్తి, అసలు నిష్పత్తి అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఒకే విధమైన రెండు వస్తువులను పోల్చడాన్ని నిష్పత్తి అంటారు. ఒకే విధమైన రెండు వస్తువులను పోల్చడాన్ని నిష్పత్తి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బిలు రెండు వస్తువులైతే వాటి మధ్య నిష్పత్తి వచ్చేసి A/B అవుతుంది, లేదా A/B అవుతుంది. ఇందులో ఏని పూర్వపదం అంటారు, మరి బిని పరపదం అంటారు. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇటువంటి బేసిక్ చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఏబీల యొక్క విలోమ నిష్పత్తి, ఏబీ యొక్క విలోమ నిష్పత్తి B/A. అదేవిధంగా చూసినట్టయితే ఏబిసిల యొక్క విలోమ నిష్పత్తి 1/A = 1/B = 1/C. ఇక్కడ ఇంకోటి ఏంటంటే బహుళ నిష్పత్తి. ఇది ముందు బేసిక్ ఫ్రెండ్స్. ఇది గుర్తుంటే నీకు ముందు చాప్టర్స్లో ప్రాబ్లమ్స్ ఈజీగా అవుతాయి. బహుళ నిష్పత్తి లేదా మిశ్రమ నిష్పత్తి లేదా సంకీర్ణ నిష్పత్తి అంటారు. ఈ మూడు ఏదన్నా ఒకటే, బహుళ నిష్పత్తి అన్నా, మిశ్రమ నిష్పత్తి అన్నా, సంకీర్ణ నిష్పత్తి అన్నా, ఈ మూడు పదాలు ఒకటే అర్థం. ఎగ్జాంపుల్ వచ్చేసి A/B, C/D, E/F ల యొక్క బహుళ నిష్పత్తి ఎంత? A/B, C/D, E/F ల యొక్క బహుళ నిష్పత్తి ఎంత అవుతుంది? A/B × C/D × E/F. ఇదన్నట్టు దీని సూత్రం. A/B, C/D, E/F ల యొక్క బహుళ నిష్పత్తి A/B × C/D × E/F అవుతుంది. సో నెక్స్ట్ అనుపాతం. నెక్స్ట్ వచ్చేసి అనుపాతం గురించి తెలుసుకుందాం. అనుపాతం అంటే ఏంటి అసలు? అనుపాతం రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని
నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతం అంటారు. సో రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతం అంటారు. ఎగ్జాంపుల్ A/B ఈజ్ ఈక్వల్ టు C/D ఉంది. A/B ఈజ్ ఈక్వల్ C/D అయినా A/B ఈజ్ ఈక్వల్ టు C/D అయినా దీని అనుపాతం ఏమవుతుందంటే AD ఈజ్ ఈక్వల్ టు BC, AB ఈజ్ ఈక్వల్ టు CD అయినా దీని అనుపాతం ఏమవుతుందంటే AD ఇంటూ BC. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, దీన్నే అనుపాతం అంటారు. దీనికి సంబంధించి A/B ఈజ్ ఈక్వల్ C/D అయినా దీని అనుపాతం AD ఈజ్ ఈక్వల్ టు BC. అంటే ఏం లేదు, AD ఈజ్ ఈక్వల్ టు BC. సో ఇది అనుపాతం విలువ అంటారు, అనుపాత నియమం. ఇందులో మళ్ళా ఈ ఏడీలను అంత్య పదాలు అంటారు. ఈ బీసీలను వచ్చేసి మధ్య పదాలు అంటారు. ఇవి ముందు ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, నోట్ చేసుకోండి. ఈ అనుపాతంలో 4వ అనుపాతం, ఇవి సూత్రాలు ఫ్రెండ్స్, ఇది కూడా ఇంపార్టెంట్. 4వ అనుపాతం, 4వ అనుపాతం లేదా చతుర్థ అనుపాతం. ఈ 4వ అనుపాతం A/B ఈజ్ ఈక్వల్ టు C/D అయినా Dని మనం 4వ అనుపాతం అంటారు. చూడండి ఫ్రెండ్స్, A/B ఈజ్ ఈక్వల్ టు C/D అయినా Dని మనం 4వ అనుపాతం అని అంటారు. సో దీని సూత్రం ఏంటి? D ఈజ్ ఈక్వల్ టు BC/A. D ఈజ్ ఈక్వల్ టు BC/A. సో 3వ అనుపాతం, లేదా తృతీయ అనుపాతం. 3వ అనుపాతం లేదా తృతీయ అనుపాతం. A/B ఈజ్ ఈక్వల్ టు B/C అయినా Cని 3వ అనుపాతం అంటారు. సో 3వ అనుపాతం సూత్రం చూసుకున్నట్లయితే C ఈజ్ ఈక్వల్ టు B²/A. C ఈజ్ ఈక్వల్ టు B²/A. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మధ్యమ అనుపాతం, 2వ అనుపాతం. రెండవ అనుపాతం లేదా మధ్యమ అనుపాతం. సో A/B ఈజ్ ఈక్వల్ టు B/C అయినా Bని మనం మధ్యమ అనుపాతం అంటాం. సో ఈ 2వ అనుపాతం మధ్యమ అనుపాతం యొక్క సూత్రం B ఈజ్ ఈక్వల్ టు √A/C. ఇది సూత్రం. మధ్యమ అనుపాతం లేదా 2వ అనుపాతం యొక్క సూత్రం B ఈజ్ ఈక్వల్ టు √A/C. నెక్స్ట్ AB యొక్క వర్గ నిష్పత్తి.
ఏబి యొక్క వర్గ నిష్పత్తి. ఏబి యొక్క వర్గ నిష్పత్తి a² b². అదేవిధంగా చూసినట్టయితే ఏబి యొక్క వర్గమూల నిష్పత్తి √a √b. అదేవిధంగా ఏబి యొక్క ఘన నిష్పత్తి ఏబి యొక్క ఘన నిష్పత్తి a³ b³. a³ b³. అదేవిధంగా చూసినట్టయితే ఏబి యొక్క ఘనమూల నిష్పత్తి వచ్చేసి ఇక్కడ 3√a 3√b. దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, a⁴1/3 b⁴1/3 ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ సూత్రాలు మరియు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. వీటిని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్దాము. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ ప్రాబ్లం a/b = 2:3, b/c = 4:5 అయినా a/b/c ఎంత? సో a = 2, b = 3, మళ్ళీ ఇక్కడ b = 4, c = 5. సో దీనికి షార్ట్ ఫామ్ ఎలా చేస్తుందంటే AB B కింద BC. సో ఇదే ఫామ్తో ఇంకా 2:3 అండ్ 4:5. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని గుణించాలి. a × b AB ఈస్ట్ సేమ్ అలాగే 2 × 4 = 8 ఈస్ట్. నెక్స్ట్ bని గుణించాలి. సో డబల్ బి. నెక్స్ట్ ఈ రెండింటిని గుణించాలి. 3 × 4 = 12. నెక్స్ట్ బీసీని గుణించాలి. బీసీ. నెక్స్ట్ 3 × 5ని గుణించాలి. 3 × 5 = 15. సో ఇది మన ఆన్సర్. సో మనకి ఇదే ఆన్సర్ ఇవ్వడు, దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. సింప్లిఫై అయితే ఇట్లా దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఎక్కలు వస్తే బెటర్ అన్నట్టు. ఇప్పుడు ఇలా ఇది 8, 12, 15 దేంట్లో ఒకే ఏకంలో కొట్టుకోవచ్చు. సో ఇది ఆన్సర్ ఇదే 8:12:15. సో మనం ఈ లెక్కలు ప్రతిదీ ఈ సూత్రం ఆధారపడి చేస్తాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం x/y = 3:5. అదేవిధంగా y/z = 4:7 అయినా x, y, z ఎంత? ఇక్కడ సేమ్ ఇంతకుముందు చేసినట్టే a/b అండ్ b/c ఇదే ప్రాసెస్లో చేయాలి. సో ఇక్కడ x, y అన్నాడు అంతే, ఇది తేడా లేదు. 3:5 అండ్ 4:7. 3 × 4 = 12, 5 × 4 = 20, 5 × 35. సో ఇది ఆన్సర్. దీనికి సింప్లిఫై చేయగలిగితే అయితే చెయ్యండి, లేకుంటే కాదు. ఇది సింప్లిఫై కాదు కాబట్టి ఆన్సర్ ఇదే. సో పర్టికులర్గా చూడండి, మంచిగా చూసి మంచిగా రాసుకోండి.
ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది. నెక్స్ట్ ప్రాబ్లం. A/B is equal to 3:2. అదేవిధంగా C/B is equal to 5:7 అయినా A/B/C ఎంత? సో ఇక్కడ ఏం లేదు, సేమ్ క్వశ్చన్, కాకపోతే ఇక్కడ బీసీని సిబి ఇచ్చిండు. సో మీరు ఇది తప్పని చెప్పేసి అట్లా అనుకోకండి. ఈ బి వాల్యూ ఈ 7గానే తీసుకోవాలి, సి వాల్యూ 5గానే తీసుకోవాలి. ఇట్లా అట్లా జస్ట్ అట్లా కన్ఫ్యూజ్ చేయడానికి అలా క్వశ్చన్స్ ఇస్తారు. సో మనం ఏం చేయాల్సింది, A/B = 3:2 అన్నాడు, 3:2. నెక్స్ట్ మనం B/Cగా తీసుకోవాలి, అంటే 7:5గా తీసుకోవాలి మనం. ఫ్రెండ్స్ 7:5గా తీసుకోవాలి. ఇక్కడ జస్ట్ ఉన్నట్టుగానే తీసుకుంటాను అంతే, ఏం లేదు. 3×21, 7×14, 2×5 మళ్ళీ దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే పోతుందా, పోదు. సో ఆన్సర్ 21:14:10. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. A is equal to 2/3 into B. అదేవిధంగా B is equal to 5/7 C అయినా A/B/C ఎంత? ఇక్కడ ఏం లేదు, కన్ఫ్యూజ్ కావాల్సింది ఏం లేదు. A is equal to 2, B is equal to 3. ఎలాగంటావా, ఇక్కడ ఇంటూ వస్తుంది కాబట్టి బీతో కొట్టుడు పోతుంది, కాబట్టి ఇది ఈజ్వల్ అంటే పైతో కొట్టుడు పోతుంది కాబట్టి A is equal to 2 అవుతుంది. ఓకే, సో ఇక్కడ A is equal to 2 అవుతుంది, B is equal to 3 అవుతుంది. ఇక్కడ B is equal to 5 అవుతుంది, C is equal to 7 అవుతుంది. సో ఇంత సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది, ఈజీ ప్రాబ్లం ఇది. సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి, 2:3, 5:7, 2×5 = 10, 3×5 = 15, 3×21. సో ఇది సింప్లిఫికేషన్ పోతుందా, దేంతో కొట్టుకుపోదు. సో ఆన్సర్ ఇది 10:15:21. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. P is equal to 3/5 into Q. అదేవిధంగా Q is equal to 1/4 R అయినా P/Q/R ఎంత? సేమ్, P is equal to 3, Q is equal to 5, ఇక్కడ Q is equal to 1, ఇక్కడ R is equal to 4. సో 3:5 అండ్ 1:4, 3×3, 5×5, 5×4 20. సో ఇది సింపుల్, ఇంకా దేంతో కొట్టుకోదు. సో ఆన్సర్ 3:5:20. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం. A is equal to 2B, B is equal to 3C అయినా A/B/C ఎంత? A/B/C ఎంత? ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, ఏ వాల్యూ ఇయ్యలే కదా అని చెప్పేసి బి వాల్యూ ఇయ్యలే కదా అని కన్ఫ్యూజ్ చేయకండి. ఇక్కడ ఏం లేదంటే ఒకటి ఉందని అనుకోవాలి. సో A is equal to 2, B is equal to 1 అన్నట్టు. ఇక్కడ B is equal to 3 అయితే ఇక్కడ C is equal to 1 అన్నట్టు. సో 2:1, 3:1, 2 3 6, 1 3 3, 1 1 1. ఇది మళ్ళీ దేంట్లో పోతుందంటే దేంట్లో పోదు. సో
6:3:1 is the answer. Next, 7th problem. A is equal to 3b, 4b is equal to 5c అయినా a is to b is to c is equal to ఎంత? సేమ్ a is equal to 3, b is equal to 2, b is equal to 5, c is equal to 4. Same 3:2 and 5:4. 3 5 15, 2 5 10, 2 4 8. ఇప్పుడు 15:10:8 దేంట్లోనైనా పోతుందో చూడండి. దేంట్లో పోదు కాబట్టి ఆన్సర్ 15:10:8. సో నెక్స్ట్ 8th ప్రాబ్లం. A is to B is equal to 2/3 is to 3/4, B is to C is equal to 3/4 is to 1/2 అయినా A is to B is to C ఎంత? ఇది కొంచెం వేరే మోడల్ ఫ్రెండ్స్. ఈ మోడల్ కొంచెం వేరే తిరుగున్నది. మీరు స్టార్ మార్క్ పెట్టుకోండి. ఇది వేరే మోడల్. సో మనకి ఏమి ఇచ్చిండు ఇంతకుముందు దానికి వాల్యూస్ ఇచ్చేసిండు. సో ఇప్పుడు ఏంటంటే భిన్నం రూపాలు ఇచ్చిండు. మనం భిన్నం రూపాలు ఇచ్చింది మనం ఏంటంటే మనం మామూలుగా వాల్యూ రూపంలోకి మార్చేసుకోవాలి. సో మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ 2 పద్ధతులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి కాసా గట్టుడు, ఒకటి క్రాస్ మల్టిప్లికేషన్ ఒకటి ఉంటుంది. సో మనం కాసా కట్టుకుందాం. 2/3 ప్లస్ 3/4. నెక్స్ట్ వచ్చేసి 3/4 ప్లస్ 1/2. ఈ రెండింటిని మనం కాసా కట్టుకోవాలి. కాసా కట్టుకుంటే ఏమొస్తుంది? ఇది 12, 3 4 12, 4 8, 4 12, 3 9. దీనికి 4, 4 4 1 3 3, 2 4 2 2. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? 8:9 అండ్ 3:1. సో ఇక్కడ మన ఏది? ఏ వాల్యూ 8 అండ్ బి వాల్యూ 9. అదేవిధంగా బి వాల్యూ 3, అదేవిధంగా సి వాల్యూ 2. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? 8:9 అండ్ 3:2. 8 3 24, 9 3 27, 9 2 18. ఇప్పుడు మనం ఇది దేంట్లో కొట్టుకుపోతుందో చూడాలి. దేంట్లో కొట్టుకుపోతుంది కరెక్ట్ చూడండి. మూడెక్కల్లో పోతుంది. 3 6 18, 3 9 27, 3 8 24. సో ఆన్సర్ మళ్ళీ 8:9:6 ఎందులో పోతుందో చూడండి. అందులో పోతే మళ్ళీ అదే ఆన్సర్ వస్తుంది. సో ఈ 8:9:6 ఎందులో వెళ్ళదు. సో ఆన్సర్ 8:9:6. సో నెక్స్ట్ ప్రాబ్లం. మన నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే 2a is equal to 3b is equal to 4c అయినా a is to b is to c ఎంత? సింపుల్.
ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావాల్సింది ఏం లేదు. A:3, B:2, మళ్ళీ B:C, B:4, C:3. A:3, B:2, మళ్ళీ B:4, C:3. సో 3:2 అండ్ 4:3. 3 4 12, 2 4 8, 2 3 6. మళ్ళీ ఇది ఏ కొంత పొట్టుడు అవుతుందో చూడండి. 2 3, 2 4, 2 6, 6:4:3. దీని ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. x is equal to 3y is equal to 5z అయినా xyz is equal to ఎంత? సేమ్ ఇక్కడ ఏం లేదంటే ఒకటి అనుకోవాలని చెప్పాను ఇంతకు ముందే. x is equal to 3, y is equal to 1, అదేవిధంగా y is equal to 5 అండ్ z is equal to 3. సో 3:1 అండ్ 5:3. 3 5 15, 1 5 5, 1 3 3. ఈ మళ్ళీ దీంట్లోనే పోతుందో చూడండి. దీంట్లో పోదు కాబట్టి ఆన్సర్ ఇది. నెక్స్ట్ ప్రాబ్లం. ఇది వేరే మోడల్ ఫ్రెండ్స్. a/2 ఈజ్ ఈక్వల్ టు b/3 ఈజ్ ఈక్వల్ టు c/5 అయినా a:b:c ఎంత?